ఆపాలో నాకు తెలియలేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు, నా సన్నిహితుడు నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. అంటే నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించేవాడు ఒక ఉండాలి కదా. అలాగా వచ్చి నా కోసం ఒక వకీల్ సాబ్ అనే సినిమా చూపించి ఇది బాగుంటుందేమో చూడండి అంటే అలాగా వచ్చి ఒక 3-4 సినిమాలు చేశాం. నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి, ఆయనకి ఏమాత్రం నేను పాలిటిక్స్కి వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. కానీ నా వ్యధ భరించలేక ఆయన జల్సాలో కూడా ఆ ఇంటర్వెల్ సీను నా కోపం, అది సగటు మనిషి తాలూకు కోపం ఇంటర్వెల్ సీన్. అది నేను చిన్నప్పుడు ఒక టీన్స్లో ఈ ఉద్యమాల వైపు వెళ్ళిపోదాం అనుకునేవాడిని. ఆ కోపం అట్లాగే ఉండిపోయి నా వ్యధ చూసి ఆయన కనీసం ఇతనికి సినిమాలు ఈ డైలాగులు రాసేస్తే ఆగిపోతాడేమో, పాలిటిక్స్ వెళ్ళడేమో అనుకొని జలసాల డైలాగులు రాశారు. దాని తర్వాత ఇంకా పెట్టిరిగిపోయాను నేను. సో సినిమాలు ఆగట్లా, ఇంకా ఆయన చేతులతో వదిలేసారు, మీ ఇష్టం, మీరు ఏం చేసుకున్న వాళ్ళగా. అది అనడానికి తప్పదు కాబట్టి ప్రయాణంతో ఆయన నన్ను భరిస్తూ ఉంటాడు. అలాగే నన్ను అండగా ఉన్న చాలాసార్లు అనిపిస్తుంది, నా కుటుంబం నన్ను ఎంత అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, నా రక్తం ఎంత అర్థం చేసుకున్నారో తెలియదు. మారుమూల ఎక్కడో ఆదిలాబాద్లో ఒక తాండాలో ఉండే ఒక తల్లి, ఒక యువకుడు, నిర్మల్లో ఉండే ఒక యువకుడు, ఇక్కడ మారుమూల శ్రీశైలం అడవుల్లో ఉండే ఒక చెంచు యువకుడు, రాజోల్లో ఒక 2 బిడ్డలున్న ఒక ఆడబిడ్డ. మీరందరికీ నేను ఎంత తేలిక అర్థమవుతానంటే గుండెల్లో పెట్టుకుంటారు మీరు నన్ను. నేను చెప్పకర్లా, నేను ఏంటో నేను చెప్పకర్లా, కానీ ఒకసారి మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్పుకోవాల్సి వస్తుంది నేనేంటో. బంధం దగ్గరే కొద్దీ చూడటం కష్టంగా ఉంటుంది. మీరు దూరం నుంచి చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా పారదర్శకతతో చూస్తారు. మీరు నన్ను మోడీ గారికి అర్థమవుతాను, మీకు అర్థమవుతాను, నాతో పాటు పనిచేసే కొద్ది మందికి నేను అర్థం కాను. ఎందుకు అర్థం కానంటే నా మీద ఆశ ఉంది. ఒక కప్పు కాఫీ ఇచ్చి కూడా ఎమ్మెల్యేలు ఆశిస్తారు నా దగ్గర. ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి కూడా నా మీద నువ్వు ఎమ్మెల్యే అయిపోవాలని ఆశిస్తారు నా మీద. ఏమో ఇంక నేను ఎందుకు లేను అంటే సలహాలు నాకే. పవన్ కళ్యాణ్ అనేవాడు సలహాలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఏదో తెల్లబట్టలు వేసుకుని ఊగుతూ నడుస్తూ ఉంటాడు అటు ఇటు. ఇట్రా నీకు సలహా ఇస్తాను సార్, చెప్పండి సార్.